మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎవరంటూ ప్రశ్నించి ఆయన చిక్కుల్లో పడ్డారు. అజిత్ పవార్ పూణే పర్యటనలో ఈ సంఘటన జరిగింది. కాగా ఇటీవల ఒక మహిళా ఐపీఎస్ అధికారితో అజిత్ పవార్ గొడవపడి వార్తలకెక్కిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ పరిచయం అక్కర్లేని పేరు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అజిత్ పవార్ అందరికీ సుపరిచితమే. అయితే తాజాగా ఆయన మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఎవరంటూ ప్రశ్నించి ఆయన చిక్కుల్లో పడ్డారు. అజిత్ పవార్ పూణే పర్యటనలో ఉండగా ఈ సంఘటన జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. పూణేలోని కేశవ్ నగర్లో తాజాగా అజిత్ పవార్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో ఆయన ముచ్చటించారు. వారి సమస్యల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ రద్దీ, ఇతర సమస్యలను స్థానికులు ప్రస్తావించారు. అయితే వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని అజిత్ పవార్ హామీ ఇచ్చారు. ఇదిలా కొనసాగుతుండగా ఒక మహిళ గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో అసలు ఈ మనోహర్ పారికర్ ఎవరంటూ అజిత్ పవార్ ప్రశ్నించారు. దీంతో అక్కడి వారంతా ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో సదరు మహిళ మనోహర్ పారికర్ గోవా దివంగత ముఖ్యమంత్రి అంటూ సమాధానం ఇచ్చింది. దీంతో అజిత్ పవార్ సర్దుకున్నారు. అయితే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్ పవార్ కు బీజేపీ అగ్రనేత గోవా దివంగత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ గురించి తెలియదా అనే ప్రశ్న తెరపైకి వచ్చింది. అంతిమంగా ఈ సంఘటన చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి మనోహర్ పారికర్ బీజేపీ అగ్రనేత. గోవాకు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అంతేకాదు నరేంద్ర మోదీ తొలిసారి ప్రధాని అయినప్పుడు ఆయన క్యాబినెట్లో రక్షణ శాఖ మంత్రిగా మనోహర్ పారికర్ పనిచేశారు. కాగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మనోహర్ పారికర్ నిరాడంబరంగానే ఉండేవారు. స్కూటర్పై తిరుగుతూ ఆయన ప్రజల సమస్యలనే అడిగి తెలుసుకునేవారు. అంతేకాదు పాలనపై మంచి పట్టున్న ముఖ్యమంత్రిగా మనోహర్ పారికర్ పేరు తెచ్చుకున్నారు. కాగా క్యాన్సర్తో బాధపడుతూ మనోహర్ పారికర్ 2009లో చనిపోయారు. ఇదిలా ఉంటే అజిత్ పవార్ ఇటీవల ఒక వివాదంలో చిక్కుకున్నారు. అక్రమ ఇసుక తవ్వకాల విషయంలో అక్రమార్కులకు ఆయన అండగా ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అసలు ఈ వివాదం ప్రారంభమైంది సోలాపూర్ గ్రామంలో. సదరు గ్రామంలో యథేచ్ఛగా అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు వార్తలందాయి. సబ్ డివిజనల్ పోలీస్ అధికారిని అయిన అంజనా కృష్ణకు ఈ మేరకు ఫిర్యాదులందాయి. దీంతో వాస్తవాలు తెలుసుకోవడానికి ఆమె వెంటనే సోలాపూర్ గ్రామం వెళ్లారు. గ్రామానికి ఆమె చేరుకునేసరికే అక్రమ ఇసుక తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో అక్రమార్కులను ఆమె వారించారు. ఇసుక తవ్వకాలు జరగకుండా చూశారు. ఇందుకు సంబంధించి ఐపీఎస్ అధికారిని అంజనా కృష్ణ చర్యలు తీసుకున్నారు. అయితే సోలాపూర్ గ్రామంలో అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతోంది అజిత్ పవార్ మనుషులేనట. దీంతో సదరు అక్రమార్కులు హుటాహుటిన అజిత్ పవార్ కు ఫోన్ చేశారు. ఇంకేముంది, అజిత్ సార్ వెంటనే లైన్లోకి వచ్చారు. ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణకు ఫోన్ చేసి చర్యలు ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. దీంతో అంజనా కృష్ణ షాక్ తిన్నారు. దీంతో తనకు వీడియో కాల్ చేయాల్సిందిగా అజిత్ పవార్ ను కోరారు. అంజనా కృష్ణ తనను వీడియో కాల్ చేయమనటం అజిత్ పవార్ కు ఆగ్రహం తెప్పించింది. నీకు ఎంత ధైర్యం అంటూ అంజనా కృష్ణపై అజిత్ పవార్ మండిపడ్డారు. కాగా అజిత్ పవార్ అంజనా కృష్ణ మధ్య జరిగిన సంభాషణను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో అజిత్ పవార్ తీరుపై నెటిజన్లు మండిపడ్డారు. దీంతో తప్పును కవర్ చేసుకునే పనిలో పడింది అజిత్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. అజిత్ పవార్ వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశారు ఆ పార్టీ నేతలు. అయితే కార్యకర్తలను శాంతింపు చేయడానికే ఐపీఎస్ ఆఫీసర్ అంజనా కృష్ణను ఆయన మందలించి ఉండవచ్చునన్నారు అజిత్ పవార్ పార్టీ సీనియర్ నేత సునీల్ తట్కర్. అంజనా కృష్ణ విధులను పూర్తిగా అడ్డుకోవాలనేది అజిత్ పవార్ ఆలోచన కాదన్నారు. ఆయన చట్టవిరుద్ధ కార్యకలాపాలకు అజిత్ పవార్ ఎప్పుడూ మద్దతు ఇవ్వరని వెల్లడించారు. ఏది ఏమైనా అజిత్ పవార్ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు.